అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్లో మనం పండ్ల మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలో చూద్దామండి. నేను ఈరోజు అయితే ఈ అంజీర మొక్కని అలాగే తైవాన్ జామ్ని అయితే తెప్పించుకున్నాను నర్సరీ నుంచి. మనం టెర్రస్ గార్డెన్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీ మొక్కలే పెంచుకోవాలండి. సీడ్ నుంచి కూడా మనకి మొక్కలు అయితే పెంచుకోవచ్చు, కానీ 5 to 6 years అయితే పడుతుంది మనకి ఫ్రూట్స్ రావడానికి. అదే గ్రాఫ్టెడ్ వెరైటీ అయితే మనకి 1 yearలోనే మనకి మంచిగా కాపు అనేది వస్తుంది. అలాగే మనకి ఎప్పుడు కూడా ఇలాగా కాయలు పోతా ఉన్న మొక్కలే తెచ్చుకోవాలి. అప్పుడు అది ఏ వెరైటీయో మనకు తెలుస్తుంది. కాయ కూడా మనకి మంచి సైజ్ అనేది వస్తుంది. చూడండి, గ్రాఫ్టెడ్ మొక్క అంటే మనకి ఇక్కడ చూసారా, ఇక్కడ గ్రాఫ్టింగ్ చేశారు. ఇక్కడ చక్కగా మనకి కొత్త మొక్క అనేది వచ్చింది. ఈ పండ్ల మొక్కలను మన టెర్రస్ గార్డెన్లో ఎలాంటి సాయిల్లో పెట్టుకుంటే మనకి కాయలు అనేవి మంచి సైజ్ అనేది వస్తుంది. అలాగే కంటైనర్ సైజ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. టెర్రస్ గార్డెన్లో గ్రాఫ్టెడ్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే మనకి చక్కగా కాపు అనేది త్వరగా వస్తుందండి. ఇవి మనకి పెద్ద సైజ్ కాయలు రావడానికి ఎటువంటి సాయిల్ మిక్స్ కావాలో ఇప్పుడైతే చూద్దామండి. నర్సరీ నుంచి పండ్ల మొక్కలు తెచ్చుకున్నప్పుడు మన గార్డెన్ వాతావరణానికి 2-3 days అయినా కాస్త అలవాటు పడిన తర్వాత అప్పుడు మనం ఈ పండ్ల మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి. మనం నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు. పండ్ల మొక్కలు పెంచుకోవడానికి సాయిల్ మిక్స్ ఏ విధంగా ఉండాలి అంటే ఒక 50% గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి. మనం ఇది పాత మట్టేనండి, నేను మా గార్డెన్లో యూజ్ చేసిన పాత మట్టే. అలాగే ఒక 30% కిచెన్ వేస్ట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ తీసుకోండి, లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 20% కోకోపిట్ తీసుకోవాలండి. ఈ కోకోపిట్ వలన మనకి వాటర్ అనేది మంచిగా అబ్జర్వ్ అయ్యి మాయిశ్చర్గా ఉంటుంది ఎప్పుడూ కూడా సాయిల్ అనేది. అలాగే ఒక గుప్పెడు మనకి ఎప్సమ్ సాల్ట్ తీసుకోవాలి. ఫ్రూట్ ప్లాంట్స్కి ఎప్పుడైనా సరే ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మనకి ఫ్రూట్స్ అనేవి మంచిగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక గుప్పెడు సీవీడ్ గ్రాన్యూల్స్ కూడా తీసుకోవాలండి. దీంట్లో మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. అలాగే ఒక గుప్పెడు ఎన్పీకే వాడాలండి. ఎన్పీకేలో మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. ఇది మొక్కలు బాగా డెవలప్ మంచిగా ఎదగడానికి యూజ్ అవుతుంది. అన్నీ కూడా ఆర్గానిక్ సప్లిమెంట్స్ అండి. ఎందుకంటే మనం ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి నేలలో వేయకుండా టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం కదా. నేలలో ఉన్నంత బలం అయితే మనకి టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కుండీల్లో అయితే ఉండవు. కాబట్టి ఇవన్నీ మనం మిక్స్ చేయడం వల్ల మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయి. మొక్క చక్కగా పెరిగి మనకి ఫ్రూట్స్ అనేవి మంచి సైజ్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ అంతా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఈ కోకోపిట్టు, కిచెన్ వేస్ట్, కిచెన్ కంపోస్టు, అలాగే సీవీడ్ గ్రాన్యూల్స్, ఎన్పీకే ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ మనం చక్కగా మిక్స్ చేయడం వల్ల మనకి మొక్కకి చక్కగా కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా అందుతాయి. మనకి మట్టి కూడా ఎప్పుడు గుల్లగా ఉండాలి, అప్పుడే మొక్కలు అవి చక్కగా పెరుగుతాయి. రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి సాయిల్ అనేది గట్టిగా ఉందంటే రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వలేవు. అందుకే గుల్లగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ రూట్స్ అనేవి మంచిగా గుల్లగా ఉండడానికి ఈ కోకోపిట్ మనకి బాగా యూజ్ అవుతుందండి. అలాగే వాటర్ కూడా మంచిగా హోల్డ్ చేస్తుంది. మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే ఈ సాయిల్ మిక్స్లో యాడ్ చేసుకోండి. ఇది ఘనజీవామృతం అండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఘనజీవామృతం ఏ విధంగా తయారు చేసుకోవాలో. చూడని వాళ్ళు ఉంటే ఐ కార్డ్లో పెడతాను, తప్పకుండా చూడండి. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు. మనం ఎప్సమ్ సాల్ట్, అలాగే సీవీడ్ గ్రాన్యూల్స్ ఇవన్నీ కూడా వేసాం కదా, ఏమీ లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర పశువుల ఎరువు ఒక్కటి ఉంటే కూడా సరిపోతుందండి. నేనైతే ఇలాగ ఘనజీవామృతాన్ని తయారు చేసుకుని 6 months వరకు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. మొక్కలన్నిటికి వీటిని అయితే వేసుకుంటాను. మనం ఇలా కూడా వేసేయచ్చు, లేదంటే దీన్ని కాస్త పౌడర్ చేసి దాన్ని కూడా మనం ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త గట్టిగా ఉన్నాయి కదండి, నేను దీంతో అయితే కొంచెం చితక్కొడుతున్నాను.
చూసారా, మనం ఇలా కొంచెం హార్డ్గా ఉన్న దాంతో కొట్టామంటే మనకి చక్కగా ఇది పౌడర్ ఫామ్లోకి అయిపోతుంది. లేదు మేము ఇలాగా గట్టిగా కొట్టలేము అనుకుంటే కాస్త వాటర్ వేసి ఒక 1 అవర్ ఉంచామంటే ఇదంతా కూడా చక్కగా మనకి మెత్తగా అయిపోతుందండి. అప్పుడు దాన్ని మనం సాయిల్ మిక్స్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఘనజీవామృతాన్ని నేను దేశీ ఆవుల పేడతో అయితే తయారు చేశానండి. మనం ఇలా తయారు చేసుకుని ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు వీటిని అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసి మన గార్డెన్లో అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి. మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ ఆవు పేడలో అయితే ఉంటాయండి. మనం ఆవు పేడని పచ్చిది వాడకూడదు. ఇలాగా బాగా మాగింది 6 మంత్స్ అయింది అయితే మనం మొక్కలకి యూస్ చేయాలి. ఇప్పుడు ఈ ఘనజీవామృతాన్ని ఈ సాయిల్ మిక్స్లో అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాయిల్ అంతా కూడా బాగా కలపాలి. ఘనజీవామృతం వేసిన తర్వాత ఈ సాయిల్ మిక్స్ అనేది ఈ విధంగా కలిపి అయితే పెట్టుకున్నానండి. చూసారా, సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఇలా గుల్లగా ఉండాలి. అప్పుడే మనకి మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి. మనకి పండ్ల మొక్కలు అనేవి కాదు, కూరగాయ మొక్కలు వేటికైనా సరే సాయిల్ అనేది ఎప్పుడు ఇలా గుల్లగా ఉండాలి. అప్పుడే రూట్స్ అనేవి చక్కగా స్ప్రెడ్ అయ్యి మొక్కలు బాగా పెరుగుతాయి. టెర్రస్ గార్డెన్లో మనం పండ్ల మొక్కలు పెంచుకోవడానికి ఎలాంటి కంటైనర్ యూజ్ చేయాలి అంటే ఇలాంటి పెద్ద సైజ్ కంటైనర్ అయితే మనకి మొక్కలు అనేవి చక్కగా పెరిగి ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. నేను నా టెర్రస్ గార్డెన్లో ప్రతి పండ్ల మొక్క కూడా నేను ఇలాంటి 100 రూపీస్ పెద్ద టబ్లో అయితే పెట్టాను. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది మల్బరీ ప్లాంట్ అండి. మొక్క నిండా కూడా చాలా కాయలు అయితే ఉన్నాయి. ఇది మా గార్డెన్లో ఉన్న స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. దీన్ని కూడా నేను ఈ టబ్లోనే పెట్టుకున్నాను. చూసారా చక్కగా కాయలు అనేవి ఎన్ని గుత్తులు గుత్తులుగా వచ్చాయో. ఇప్పుడే చిన్న సైజు కాయలు అనేవి వచ్చాయండి. పూత వస్తుంది, ఇంకో పక్కన కాయలు కూడా రెడీ అవుతున్నాయి. మనం ఈ టబ్స్కి చక్కగా డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలండి. చూసారా, మనం ఎన్ని డ్రైన్ హోల్స్ పెట్టుకుంటే మనకి వాటర్ అనేది అంత చక్కగా డ్రైన్ అవుతుంది. అప్పుడే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి. ఈ డ్రైన్ హోల్స్ని కవర్ చేయడానికి నేను టైల్ మొక్కలు అనేవి పెట్టుకుంటున్నాను. లేదంటే మట్టి అనేది ఇక్కడ స్టక్ అయిపోయి మనకి వాటర్ అనేది డ్రైన్ అవ్వదు. ఈ 2 టబ్బల్లో కూడా నేను టైల్ ముక్కలు పెట్టుకున్నాను డ్రైన్ హోల్స్కి. ఫస్ట్ ఈ టైల్ ముక్కలు కదిలిపోకుండా కొంచెం సాయిల్ అనేది వేసుకోవాలి అడుగున. ఇలా ఒక లేయర్ మట్టి వేసిన తర్వాత మన గార్డెన్లో తీసేసిన ఎండిపోయిన మొక్కలు, లేకపోతే మనకి టమాటా మొక్కలని వంగ మొక్కలు అనేవి ఎండిపోతాయి కదండి, అవన్నీ తీసి పారేస్తూ ఉంటాం. వాటిని ఇలాగా ఒక లేయర్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి గుల్లగా ఉంటుంది. ఇలాగ ఎండిపోయిన పుల్లలు వేసుకోవడం వల్ల రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే మన టెర్రస్ అనేది ఎక్కువ బరువు లేకుండా చాలా లైట్ వెయిట్లోనే మనం కుండీ అనేది నింపుకోవచ్చు. ఇలా లైట్ వెయిట్లో నింపడం వల్ల మనకి మొక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి. ఇలా ఒక లేయర్ ఎండు పుల్లలు వేసిన తర్వాత మనం సాయిల్ మిక్స్ అనేది నింపుకోవాలండి. ఒక 3/4 వరకు సాయిల్ అనేది నింపాలి. కంటైనర్లో కూడా అదేవిధంగా నేను డ్రైన్ హోల్స్ దగ్గర టైల్ ముక్కలు అనేవి పెట్టుకున్నానండి. ఇప్పుడు సాయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ టైల్ ముక్కలు కదిలిపోకుండా. దీంట్లో కూడా ఒక లేయర్ సాయిల్ వేసిన తర్వాత మనం మళ్ళీ ఎండు పుల్లలు వేసుకోవాలి. ఒక లేయరు ఎండు పుల్లలు అనేవి వేసుకుంటున్నాను దీంట్లో కూడాను. పండ్ల మొక్కలు పెట్టుకునే కంటైనర్లో ఫుల్గా కూడా మనం సాయిల్ అనేది నింపకూడదండి. 3/4 వరకు మనం నింపాలి. ఫుల్గా నింపామంటే మనకి ఈ సాయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అలా కాకుండా 3/4 నింపడం వల్ల మనకి ఎవ్రీ మంత్ మొక్కలు ఎదిగేటప్పుడు మనం కంపోస్ట్ అనేది ఇస్తూ ఉంటాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఈ కుండీ అనేది నిండిపోతుంది. అలాగే మనం ఈ మొక్క పెట్టేటప్పుడు మనం ఈ మొక్క అడుగున ఎంత ఉందో చూసుకుని అంత లోతు మనం ముందే మట్టి తీసి పెట్టుకుని అప్పుడు ఈ మొక్క పెట్టుకోవడం వల్ల మనకి ఈ రూట్స్ అనేవి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మొక్క బతుకుతుంది. నేను ఈ కంటైనర్లో జామ మొక్క పెట్టుకోవాలనుకుంటున్నానండి. ఈ జామ మొక్కకి ఉన్న ఈ బ్లాక్ కవర్ని కూడా మనం రిమూవ్ చేయాలి. ఈ సిజర్స్తో మనం చక్కగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా మనం చింపేసిన మనకి కవర్ అనేది వచ్చేస్తుంది.
ఈ కింద అడుగున ఉన్న మట్టి అనేది డిస్టర్బ్ అవ్వకుండా, రూట్స్ అనేవి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఈ కవర్ అనేది రిమూవ్ చేయాలి. జాగ్రత్తగా పట్టుకుని ఈ కవర్ అనేది తీయాలి. చూసారా దీనికి రూట్స్ అనేవి ఎంత చక్కగా వచ్చాయో. ఇది కాస్త చాలా గట్టిగా ఉంది కదా, దీన్ని ఇలా ఎగ్జాక్ట్గా మనం పెట్టేసుకుని మట్టితో మనం చక్కగా నొక్కేయాలండి. అప్పుడు మొక్క అనేది చక్కగా పెరుగుతుంది. సెంటర్ చూసుకుని మనం కుండీకి అప్పుడు ఈ మొక్క అనేది పెట్టాలి. తర్వాత మనం పైన కొంచెం మట్టితో అయితే కవర్ చేయాలండి. ఇలా మట్టి వేసి మనం చక్కగా ఇదంతా కూడా గట్టిగా నొక్కాలి. అప్పుడే మనకి మొక్క అనేది చక్కగా ఉంటుంది. ఈ పక్క కంటైనర్లో కూడా నేను అంజీర మొక్క నాటుకుంటున్నానండి. దీని కవర్ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. మనం సాయిల్ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని, అలాగే మనం మొక్క పెట్టుకోవడానికి గుంట అనేది తీసి పెట్టుకోవడం వల్ల రూట్స్ అనేవి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా మొక్క అనేది పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా తీయాలండి. ఇలా తీసి మనం కింద ఉన్న మట్టిని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు సాయిల్తో మనం చక్కగా సాయిల్ని కాస్త ప్రెస్ చేయాలి. అలాగే పైన ఇంకొంచెం మట్టి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. మనం మొక్కలు పాతుకున్న తర్వాత ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ అయితే వేయాలండి. ఇది ఎప్సమ్ సాల్ట్. దీన్ని నేను ఈ 5 లీటర్ క్యాన్లో అయితే వేస్తున్నాను. చక్కగా ఇది మనం వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి. చక్కగా కరిగిపోతుంది. మనం చేతితో ఇలా అంటే మొత్తం ఎప్సమ్ సాల్ట్ అంతా కూడా కరిగిపోతుంది. ఈ వాటర్ని మనం ఈ మొక్కలకి వేయాలి. ఇలా వేయడం వలన మనకి ఈ మొక్కలు అనేవి షాక్కి గురవకుండా, మనం వేరే ప్లేస్ నుంచి మన గార్డెన్లో వేస్తున్నాం కదా, ఆ షాక్కి గురవకుండా చక్కగా మనకి మొక్కలు అనేవి ఎదుగుతాయి. అలాగే మొత్తం సాయిల్ అంతా కూడా తడిచేలాగా మనం వాటర్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సాయిల్ అంతా కూడా తడిచి మనకి మొక్క అనేది చక్కగా సెటిల్ అవుతుంది. మనం గార్డెన్లో పెంచుకోవడానికి ఏ ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చినా కూడా ఈ విధంగానే మనం నాటుకోవాలండి. అప్పుడే మనకి పండ్ల మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి. ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్లో పండ్ల మొక్కలు అనేవి పెంచుకోవచ్చండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.